హలో పీపుల్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మమ్మ మా కోసం పాలకోవ చేస్తుంది. ఇవన్నీ ప్యూర్ పాలు మా గేదెలకు వచ్చినవి. మళ్ళీ మా అమ్మమ్మ ఇత్తడి గిన్నెలో చేస్తుంది. అది దాంట్లో చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మా అమ్మమ్మ అది అలా కలుపుతూ మెల్లగా కలుపుతూ ఉంది. అదంతా అట్టు అడుగుపోకుండా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి. చాలా ఓపిక ఉండాలి దానికి. అది 5 లీటర్స్ పాలు 2 లీటర్స్ పాలు అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. కొంతసేపు నేను కలిపాను, తర్వాత కొద్దిసేపు మా అక్క కలిపింది. తర్వాత మనం పంచదార చూసుకోవాలి దానికి ఎంత పడుతుంది అనేది. అది 2 లీటర్స్ అయిపోయాక ఆ పంచదార అంతా వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ 3 కేజీలు పంచదార వేసుకోవాలి 5 లీటర్ల పాలకి. అది అలా మళ్ళీ అది కరగాలి. పంచదార అంతా కరుక్కుంటా అదంతా కరిగి మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ కోసం ముద్ద అయిపోవాలి. మా అమ్మమ్మ అది మళ్ళీ అది చేతికి ఉండ అవుతుందో లేదో అని చెక్ చేసింది. ఒక ప్లేట్లో వేసుకొని ఆ ముద్ద అవుతుందా లేదా అని, మళ్ళీ రౌండ్ చుట్టడానికి మనకు అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఒక ప్లేట్లో కొంచెం వేసుకుంది. మళ్ళీ ఇదంతా పంచదార వేసాక కూడా చాలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇదే మా అమ్మమ్మ ఇలా అవుతుందా లేదా అని చూసింది. చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్టీగా డెలిషియస్గా కనిపిస్తుందో కదా. ఇదంతా ప్యూర్గా మన ఇంటి దగ్గర చేసుకుంటాము. అదే మా బయట అయితే ఏదో పిండి కలిపేస్తారు పాల్లో, ఇంత టైం చెయ్యరు. చూడండి, ఒక 5 లీటర్స్ పాలకి ఎంత తక్కువ వచ్చిందో అంత తక్కువ. వాళ్ళ బయట అయితే అంత కల్తీవి. మన ఇంట్లో కాబట్టి న్యాచురల్గా చేసుకుంటాము. ఇదంతా చూడండి ఎంత బాగా ఉండలు కడుతున్నారు. నెయ్యి, అది కూడా న్యాచురల్ నెయ్యి. ఆ నెయ్యితోటి ఆ ఉండలు అవన్నీ అలా పెట్టి అలా 3 ఫింగర్స్ తోటి ఇలా నొక్కితే అది ఒక షేప్ వస్తుంది. అది వల్ల చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మాకు అందరికీ, మేము వచ్చిన వాళ్ళందరికీ అన్నీ మా అమ్మమ్మ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మేమే ఇవన్నీ ఇంకా అలాగ చీర మీద అంటే కొంతసేపు ఆరిపోవాలి అలా పెట్టుకొని. ఎంతోసేపు కాదు, ఒక 10 మినిట్స్ ఆరాలి. అప్పుడు అదంతా బాక్స్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే చాలా ప్రాసెస్ ఎక్కువ. కాకపోతే ఓన్లీ ప్రిపేర్ చేయడానికి 2 చాలు. మీరు కూడా చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.